హాయ్ ఫ్రెండ్స్, ఫారం కోళ్ళు తెచ్చాను. అవలేదు ఈరోజు కూర అనమాట. ఫారం కోడి మాంసం విత్ ఎగ్, కజ్జలు, కందనకాయలు. ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ యొక్క ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు మూత పెట్టేసుకుందాం. ఉల్లిపాయలు దోరగా వేయిపోయినాయి కదా, ఇప్పుడు ఫారం కోడి మాంసం దీంట్లో వేసేద్దాం. దీంట్లో పసుపు వేసుకుని మూత పెట్టుకోవాలి. ఒక అరగంట పావు గంట మన ఇష్టం, మాంసం ఉడికే వరకు. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ రెడీ చేసుకుందాం. లైట్గా మగ్గింది కదా, ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేద్దాం. ఒకసారి కింద నుండి పైకి తిప్పుకొని ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. పైన టమాటా ముక్కలు వేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేద్దాం. మూత పెట్టిన తర్వాత ఈ టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోవాలి. ఒక 10 నిమిషాలు అయితే మగ్గిపోతాయి. ఆవిరికి మంచి గ్రేవీ, మంచి టేస్ట్గా గ్రేవీ వస్తుంది రైస్లో కలుపుకోవడానికి. 2 పూలకాయలు, 2 టమాటాలు గ్రేవీ వస్తుంది. కట్ చేసుకుని పక్క పెట్టుకుంది. టమాటా ముక్కలు ఇప్పుడు పెద్దగా కట్ చేసుకోవాలి. ఫ్లేవర్ కోసం 4 లాలికాయలు, 2 దార్చిన స్టిక్లు, లవంగ ముక్కలు, బిర్యానీ ఆకు, బిర్యానీలో వేసుకునే స్టార్ పువ్వులు, ఇవన్నీ వేసుకుంటేనే ఫ్లేవర్ వస్తుంది, స్మెల్ బాగా వస్తుంది. 2 స్పూన్లు కారం. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాం కదా, అందుకనే 2 స్పూన్లు వేస్తున్నాం కారం. మళ్ళీ మా ఫ్రెండ్స్ తినరు. ధనియాల పొడి, జీలకర్ర, చక్కెర పౌడర్, యూరియల్ పౌడర్, ఈ స్పూను కర్రీ పౌడర్ అంటారు, మసాలా టైప్. 10 నిమిషాలు అలూట్ చేద్దాం. లైట్గా వాటర్ పోసుకుని పైన గుడ్లు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది కూర. ఫైనల్లీ మన చికెన్ కర్రీ ఇలా వచ్చింది. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. మా ఫ్రెండ్ కూడా తిన్నాడు, చాలా టేస్ట్ ఉంది, చాలా బాగుంది అన్నాడు. నా వీడియోస్ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పండు ఫ్రమ్ నర్సాపురం.